దేశంలో కరువు వచ్చిందట. యోదయ దేశంలో కరువు వచ్చింది. ఆ బెత్లెహేము, ఎఫ్రాతా పరిసర ప్రాంతాలన్నీ కరువుతో నింపబడ్డాయి. వర్షాలు లేవు, సరైన పంటలు లేవు. సాధారణంగా కరువు కుటుంబాల్లో ఎందుకు వస్తుంది? పాపమే దానికి కారణం. మీరు న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు చూడండి. ఆ కాలంలో ప్రజలందరూ కూడా చెడులో ఉన్నారు, పాపంలో ఉన్నారు, అన్యజనులకు అప్పగించబడుతున్నారు. మళ్ళీ దేవుడు ఒక న్యాయాధిపతిని ఎన్నుకొని వారిని విడిపిస్తున్నాడు. వారు వస్తున్నారు. ఈ న్యాయాధిపతి చనిపోవడంలోనే మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ పోతున్నారు. ఇంకో న్యాయాధిపతి మళ్ళీ రావటం, మళ్ళీ వీళ్ళు పాపం చేయటం, మళ్ళీ పోవటం, మరొక న్యాయాధిపతి. ఇక ఇలా జీవితం అంతా ఇంతే ఉంది. పొద్దస్తమానం పాపం చేయటం, అన్యజనులకు అప్పగించబడటం, మళ్ళీ ఇంకో న్యాయాధిపతిని తీసుకురావటం, దేవుడు వారిని విడిపించటం, కనికరపడి మళ్ళీ వీళ్ళు పాపం చేసి వెళ్ళటం. పొద్దస్తమానం అంతే. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకు కూడా అంతేనా? పొద్దస్తమానం పాపం చేయటం, క్షమించు దేవా అంటాం, రావటం, మళ్ళీ 4 రోజులు ఏదో మందిరంలో నటించటం, మళ్ళీ పాపం చేయటం, మళ్ళీ పోవటం, మళ్ళీ రావటం, ప్రభువా క్షమించంటాం, మళ్ళీ 4 రోజులు బ్రహ్మాండమైన ఒక నటన, మళ్ళీ పోవటం. ఇంతేనా జీవితం? ఏమన్నా మనస్సు మార్చుకొని మారు మనసుకు సంబంధించిన దుఃఖంతో పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి సరైన విధానంలో మార్పు చెందిన పరిశుద్ధమైన జీవితం జీవించే అవకాశం ఏమన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి. కొంతమంది ఎప్పుడు అంతేనండి, ఏదో కుక్క తన వాంతికి తిరిగింది అన్నట్టుగా ఆ పాత పాపాలకే వెళ్ళిపోతా ఉంటారు. కనికర సంపన్నుడు కదండి దేవుడు. ఆ రోజున న్యాయాధిపతులను పెట్టి బయటికి తెచ్చినట్టుగా ఈ రోజున నాలాంటి దైవ సేవకులను పెట్టి అనేక మందిని బయటికి తీసుకువస్తున్నాడు. వాక్యం చెప్పటం, ప్రార్థన చేయటం, రెండయ్యా మందిరాలకు అంటాం, మళ్ళీ రావటం, మళ్ళీ 4 రోజులు ఉంటాం, మళ్ళీ పోవటం. ప్రియులారా, ఎంత ఘోరంగా ఉందో. అప్పుడు కరువే ఉంటుంది, దరిద్రమే ఉంటుంది. ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి మీరే చెప్పండి ఒకసారి.